సాయి వన్ మోర్ థింగ్ ఇస్ ఓకే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ వరకు మూవీస్ వరకు మనకి మెగా అన్న ట్యాగ్ మనకు ఉపయోగపడుతుంది. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ రైట్. సో దానికి 1 2 3 4 కూడా లేదండి, జస్ట్ వన్ ఓన్లీ వన్. యా వన్ ఫిలిం ఈజ్ వాట్ దట్ ట్యాగ్ లైన్ విల్ హెల్ప్ మీ అవుట్. దాని తర్వాత అదిగో ఫస్ట్ షో వరకే, ఫస్ట్ మూవీ రావడానికి నన్ను చేయించుకోవడానికి ఫస్ట్ షో వరకే అది ఉపయోగపడుతుంది. తర్వాత అంతా నేను ఎట్లా కష్టపడ్డాను, నేనేం చేశాను, నేను ఎలాగ ఉన్నాను ఏంటి అని చెప్పి దాని మీద ఆధారపడి ఉంటుంది. నేను ఒకవేళ సరిగ్గా చేయలేదు అనుకోండి, దానికి అంటే ఎక్కువ లాంగ్ స్టాండింగ్కి మీరు ఎలాంటి పర్సనల్ కేర్ తీసుకుంటున్నారు? వాట్ కైండ్ ఆఫ్ కేర్? పర్సనల్ కేర్ అంటే ఏం లేదు, మోర్ ఫోకస్ ఇస్ ఆన్ how much of hard work I put into it, and nothing more than that. Choosing the scripts and all. Scripts అంటే నేనేనా కొత్తదనం ఏమైనా ఉందా, ఏమైనా ఫ్రెష్నెస్ ఏమైనా ఉందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాను. అంతే తప్పించి ఐ డోంట్ సీ ఎనీథింగ్ మోర్ దెన్ దట్. బియాండ్ దట్ చూసాను అనుకోండి, ఇట్ విల్ బీ మోర్ లైక్ కిచిడి అయిపోతుంది. సో ఫ్రెష్నెస్ ఏమైనా ఉందా, కొత్తగా ఉందా, బాగుందా, అందరు నవ్వుతారా చూస్తే, ఆ ఒక్కటి ఆలోచిస్తూ ఉంటాను. అంటే ఆర్ యూ వెరీ చూజీ అబౌట్ ద మూవీస్? అంటే చాలా గ్యాప్ వచ్చింది రేకి అండ్ సెకండ్ మూవీకి, సో మళ్ళీ సెకండ్ టు థర్డ్ పెద్ద గ్యాప్ రాలేదు. ఐ మేక్ షూర్ దట్ ఐ మేక్ షూర్ దట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ఎంటర్టైన్మెంట్, బికాస్ ఐఎమ్ ఎన్ ఎంటర్టైనర్. నేను ఒక సినిమాకి ఎవరైనా ఎందుకు వెళ్తానంటే బాగుంది, ఎంటర్టైన్మెంట్ ఉందని చెప్పి చూస్తాను. ఏదైనా కొత్త దాంట్లో ఎంటర్టైన్మెంట్లో ఏదైనా కొత్తదనం ఏమైనా ఉందా, దట్స్ మై మోర్ ఫోకస్.